మీకు ముందు కూడా చాలా ఆఫర్స్ వచ్చాయి కదా హోస్టింగ్ కానీ ఛానల్స్లో ఇలా, ఏది మీరు అప్పుడు యాక్సెప్ట్ చేయలేదు? అప్పుడు యాక్సెప్ట్ అంటే టీవీ షోస్ కంటే సీరియల్స్ వచ్చాయి. సీరియల్స్ ఎక్కువ వచ్చాయా? వచ్చాయి. చేస్తే మనీ వస్తుంది, హ్యాపీ బిందాస్గా బతికేయచ్చు. బట్ ఎందుకో సంహౌ చేయాలనిపించలేదు అంతే. అంటే సీరియల్స్ కాకుండా ఏమైనా ఇట్లా లైక్ హోస్టింగ్, యాంకరింగ్ ఇలా కూడా వచ్చాయి తర్వాత? అంటే నాకు బిగ్ షోస్ చేయాలని, మళ్ళీ చిన్న షోతో స్టార్ట్అప్ చేస్తే, నేను 10 years బ్యాక్ కూడా చిన్న షోతోనే స్టార్ట్అప్ చేశాను కదా. మళ్ళీ కెరియర్ని ఓ లెవెల్ కంటే ఆ రోజు మాధవీలత ఎవ్వరికి తెలియదు. బట్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ విత్ మా టీవీ అండ్ దెన్ ఈటీవీ అండ్ అలా మొత్తం ఒక 6 programs చేశాను నేను. సో ఒక కొత్త అమ్మాయిగా వచ్చి ఆ ఛానల్స్లో ఉండే ఒక అందరికీ తెలిసిన నోటెడ్ షోస్ చేసి నేను మళ్ళీ అగైన్ అందరికీ ఇప్పుడు తెలిసిన తర్వాత మళ్ళీ అవే షోస్ చేసేదానికంటే నార్మల్గా ఉండడం బెటర్ అని చెప్పేసి ఐ డెంట్ యాక్సెప్ట్. ఏదైనా రియాలిటీ షో వస్తే సో చేద్దాము అని అంతే. హలో బిజీ పీపుల్, ఇక్కడ ఒక గంట ఉంది కదా, ఇన్ కేస్ మీరు దాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఏషియనెట్ న్యూస్ ఛానల్.